తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇరవై 7వ అధ్యాయము బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు చూడండి. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్యం. దేవుడు ఇర్మీయాతో మాట్లాడుతున్నాడట, అంటే మనతో కూడా మాట్లాడుతున్నాడట. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్యం. నీవు యెహోవా మందిర దూరంలో నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారంలో బడి ప్రవేశించు యూదా వారులారా, యెహోవా మాట వినుడి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధం 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 ఉందో వర్షం ఉత్తర వర్షం దేవానికి స్తోత్రం స్తోత్రం ఆయన, దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవ, ఇక్కడే సంచరిస్తున్నాం ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నాం. మా మధ్యలోనే ఉన్నావు తండ్రి నా ప్రభా, మా మధ్యలోనే ఉన్నావు ప్రభా నా తండ్రి. మాట్లాడుచున్నది నీవే కానీ నేను కాదు. నీ రోజు ప్రతి ఒక్కరి జ్ఞానం ఈ కంగీకారుగా ఉందిలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తోషం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవ, నీకే వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఏమి మాట్లాడుచు ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము రెండొంచుల గల కక్కం, కీడులోంచి మురుగులోంచి బతికి లాగిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృప తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవుని కృష్ణుడే ఉండుట అసాధ్యము. ఆయన ఉన్నాడని పరము దయచేయవాడని నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. కదా వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుని యందు మనకు నమ్మకం కావాలి, విశ్వాసం కావాలి, కృప కావాలి, ఆశీర్వాదం కావాలి. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇవే ఆలయంలో ఉన్నావు, అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, అదే మాట్లాడుతున్నాడు. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు యెహోవా మందిర దూరంలో నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటించుము. ఎందుకంటే దేవుని ఆలయంలో ఉండి నువ్వు మాట్లాడుచున్నావు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు, అచ్చటనే ప్రకటింపు, యెహోవాకు నమస్కారం చేయుటకే ఈ ద్వారంలో పడి ప్రవేశించు యూదా వారులారా, యెహోవా మాట వినుడి. ఎందుకంటే మనం బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మరి మన పద్ధతి ఎలా ఉంది, మనం ఎలా నడుచుకుంటున్నాం, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం. అందుకే వచ్చినాడు. ఎందుకంటే సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనం ఆలోచిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం. నీ రోజు మాటలు, నీ హృదయ జ్ఞానం దేవునికి అంగీకారంగా ఉండాలి. ప్రేమించే మనసు కావాలి, ఆదరించే మనసు కావాలి. అదే చెప్తున్నాడు దేవుడు. రక్తం ప్రేమ 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 వస్తుంది అక్కడ. మరి మనం ఎంతవరకు ప్రేమించగలుగుతున్నాం మన పొరుగు వారిని, మనందరినీ ఎంతవరకు మనం ప్రేమించగలుగుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే నువ్వు బైబిల్ చదువుతున్నావంటే, ప్రార్థన చేసుకుంటున్నావంటే దేవుడు నువ్వు లేనవనంటే లెక్క. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతుల దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయినా. ఎందుకంటే ఒకరిని మనం బాధ పెట్టకూడదు, ఒకరిని వేదన పరచకూడదు మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. క్రైస్తవ జీవితం ఒక పూలబాట కాదు, ముళ్ళ కంచెలు రాళ్ళు లోపల దాచి వెళ్ళాలి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రతి మాట కూడా దేవునికి మనం లెక్కపు చెప్పాలి దేవునికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. క్రైస్తవుడు అంటే భయం కలిగి ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు అంటే చాలా మంది విలువిస్తారు. ఎందుకంటే మనం దేవుని మాటను విలువిస్తామని, దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటామని. అందరూ క్రైస్తవులు అంటే చాలా దేవుని బిడ్డలుగా వీళ్ళు అని అనుకుంటారట. మరి మనం ఎంతవరకు దేవుని బిడ్డలుగా ఉంటున్నాం? అరవర్షవా ఇంత వర్షం ఓర్రబడ్డవాయా, అంత వర్షం వర్షవా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు మనం దేవుని బిడ్డలుగా ఉండగలుగుతున్నాం, దేవునిలో జీవించగలుగుతున్నాం.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే సెలవిస్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ, యోధా వారులారా యెహోవా మాట వినుడి, సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. యెహోవా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఆయన నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ మార్గాలు, మీరు చేసే ప్రవర్తన, మీ క్రియ, మీ నడవడికని దిద్దుకుంటే మీకేది కావాలో నేను అదో అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. ఇక్కడ మీకు ఏ స్థలం ఇవ్వాలనుకుంటున్నామో, నీ వేరే కోరుకుంటున్నారో అది నేను ఇస్తాను. కానీ ఏమంటున్నాడు ఇక్కడ, నీ క్రియలను, నీ ప్రవర్తనను నీవు సరిచేసుకో, అప్పుడు నేను నీకు ఇస్తాను ఏదైనా సరే. అది సరి చేసుకోలేని పట్ల అక్కడ ఏముండదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం రెండొచ్చుల ఖడ్గం, కీడులోంచి మురుగులోంచి బయటకు వచ్చేస్తుంది. అందుకే వచ్చినాడు దేవుడు ఇక్కడ. ఎంతవరకు మన దేవుడిలో జీవించగలుగుతున్నాం, అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నీ క్రియలను, మీ మార్గంలోనూ మీ క్రియలను దిద్దుకోండి, సరి చేసుకోండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొచ్చున్నారే. ఇది దేవుని మందిరం అని చెప్పుకుంటున్నాం కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు ఆ మందిరంలో ఉండి మనం ఏం చేస్తున్నాం, అందుకే అంటున్నాడు, మన మనస్సాక్షి మనకు తెలుసు. మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా కూర్చున్నామో, ఎలా జీవిస్తున్నామో మన మనస్సాక్షి మనకు తెలుసు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఏమొచ్చినాడు ఇక్కడ, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొచ్చున్నారే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోకూడదు, ఎందుకంటే మీ పెదవుల ద్వారా వస్తున్నాయి ఈ మాటలు. ఇది దేవుని ఆలయం అని పెదవుల ద్వారా మాట్లాడుతున్నారు, కానీ మనస్ఫూర్తిగా ఇది దేవుని మందిరం అని అనుకోవట్లేదు. మనం నువ్వు పెదవుల ద్వారా ప్రభావంతో మాత్రమే దేవుడు పలకడు. నువ్వు పెదవుల ద్వారా పలుకుతున్నావు, నీ మనసు ద్వారా పలకడం లేదు. నీ మనసు ద్వారా పలికిన వచ్చినా అప్పుడు దేవుడు పలుకుతాడు. అక్కడ పెదవుల ద్వారా పిలిచే దేవుడు కాదు, ఆయన పలికే దేవుడు కాదు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, ఇరుదయం నాకు కావాలి కానీ నీ బరుడు నాకు వద్దొచ్చున్నాడు. కన్నీటి ప్రభు జవాబు ఇచ్చే దేవుడు అయినా ఎంతవరకు మనం కన్నీటి కోస్తున్నాం, ఎంతవరకు మనం ఏడుస్తున్నాం దేవుని సందులో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, పశ్చాత్తాపడుతున్నామా, ఏడుస్తున్నామా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, అలా కనుక ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోకూడదు. అలా కనుక మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువారి ఎడ్ల తప్పక న్యాయం జరిగించు. నీ పొరుగువారి ఎడ్ల తప్పక న్యాయం జరిగించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఆలయంలో కూర్చొని తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా ఆలోచించకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. 3 సార్లు చెప్పాడు, ఇది దేవుని ఆలయం, యెహోవా ఆలయం అని చెప్పి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, మీ మార్గంలో మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వారి ఏట తప్పక న్యాయం జరిగించి, పరదేశంలో తండ్రి లేని వారిని విధవరాట్లను బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, మీకు కీడు కలిగించే అన్యదేవతలను అనుసరింపకయు నుండి ఎట్లా ఈ స్థలము తమకు నిశ్చయములన్నిటికీ పూర్వకాలంలో నేను మీ పితరులకు ఇచ్చిన దేశములు మిమ్మల్ని కాపురం ఉంచేది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే బాలుతల్లి ప్రపంచ దేశానికి పంపిస్తానంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే నీ క్రియలు, నీ మార్గాన్ని నువ్వు సరి చేసుకోవచ్చు. అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అదే అంటున్నాడు, ఏమంటున్నట్టుగా మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థంగా చక్కబరుచుకొని ప్రతివాడు తన పొరుగువారి ఎట్లా తప్పగా న్యాయం జరిగించి, పరదేశంలో తండ్రి లేని వారిని విధవరాలను బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు, మీ కీడు కలుగు చేయి అన్ని దేవత అనుసరింపకయు ఉండని ఎట్లా ఈ స్థలము తమకు నిశ్చయములన్నిటికీ పూర్వకాలం నేను మీ పితరులకు ఇచ్చిన దేశము మిమ్మల్ని కాపురం ఉంచాను. ఎందుకంటే బాలుతల్లి ప్రపంచ దేశం దేవుడు ఇస్తానంటున్నాడు. ఎందుకంటే పితరులకు ఇచ్చాడు దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే
మోషే కాలంలో ఆయన, ఎందుకంటే మోషే చేసిన తప్పిదానికి ఆయన పెద్దగా తప్పు చేయలేదు. ఆయన తప్పిదాన్నే దేవుడు క్షమించలేకపోతే మనం ఎన్నో తప్పులు చేసుకుపోతున్నాం. అలాంటప్పుడు దేవుడు మనల్ని ఎలా క్షమిస్తాడు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఎర్ర సముద్రం దాటించి ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొచ్చినప్పుడు మాకు దాహం వేస్తుంది నీరు అని చెప్పినప్పుడు త్వరగా ఇవ్వలేదని చెప్పి చాలా మాట్లాడతారు మోషే. అప్పుడు దేవుడితో మొర్ర పెడతాడు. మొర్ర పెట్టినప్పుడు ఆ బండ మీద నా నామాన్ని కొట్టి ఎదురుకుంటే ఒక చెట్టు కొమ్మ తెచ్చి నీటిలో పడే అది మంచి నీరుగా మారుతుందన్నాడు దేవుడు. దేవుడు నామాన్ని కొట్టకుండా వీళ్ళు కాపురా పడి పెట్టేస్తున్నారు ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం. ఆ బండ మీద దేవుడు నామాన్ని కొట్టకుండా మామూలుగా కొట్టేసి ఆ కొమ్మ తెచ్చి నీటిలో పడేస్తాడు. అది మంచినీరుగా మారుతుంది. కానీ ఒక తప్పు చేశాడంటాడు ఇక్కడ మోషే. రెండో తప్పు, ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొచ్చిన తర్వాత 10 ఆజ్ఞల పలకను తీసుకుని వచ్చి మోషేకి ఇస్తాడు దేవుడు. తన చీరాలతో అగ్నితో రాస్తాడు దేవుడు. ఆ 10 ఆజ్ఞలు కూడా ప్రతి ఒక్కరూ పాటించాలి. ఆ 10 ఆజ్ఞలు కూడా అది మోషేకి ఇస్తాడు. అప్పటికే దేవుడు ఇశ్రాయేలు జనాంగం చేసిన తప్పిదానికి తాగి, ఎందుకంటే మనుషులు భయంకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు కత్తిని నిలబెట్టి 23,000 మందిని అక్కడికక్కడే చెప్పేస్తాడు దేవుడు అక్కడ. అప్పుడు మోషే 2 పలకలు పట్టుకుని సత్తలో పెట్టుకుని వస్తున్నప్పుడు అప్పుడు వాడు చేసే తప్పుడు పనులు చూసి భరించలేకపోతాడు మోషే, తట్టుకోలేకపోతాడు. ఆ 2 పలకలు ఇసురు కొడతాడు వాళ్ళ మీదకి, ఇశ్రాయేలు జనాంగం మీద. ఎప్పుడైతే ఇసురు కొడతాడో అప్పుడు దేవుడు అంటాడు, నేను కోప్పడిన పర్వాలేదు కానీ నువ్వు కోప్పడకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సేవకులు ఎప్పుడూ కూడా కోప్పడకూడదు. ఎందుకంటే దేవుడే కోప్పడాలి తప్ప నేను కోప్పడడానికి అవకాశం లేదు అక్కడ. అందుకే చాలా నెమ్మదిగా ఉండిపోతాం అలాగా దేనికైనా సరే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అది రెండో తప్పుగా ఇచ్చాడు దేవుడు. ఆ పలకలు విసురుకుంటున్నందుకు, ఎందుకంటే దేవుడు చీరాలతో రాశాడు కాబట్టి ఆ 2 పలకలు విసురుకుంటున్నందుకు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందువల్ల ఇక్కడ పాలుతేలు ప్రవించే దేశానికి ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోషువను పెట్టి తీసుకుని వెళ్తున్నప్పుడు దేవుడు అంటాడు, యెహోషువను సిద్ధం చేసి వాళ్ళని పంపించు. అతను ప్రవక్త యెషయా యేసుకెళ్తే, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, పంపించు. అదుకో ఆ పాలుతేలు ప్రపంచ దేశం చూడు అని చెప్పి కొండ మీద తీసుకెళ్ళి మోషేకు చూపెడతాడు. కానీ నేను ఇక్కడే చంపేస్తున్నాను అన్నాడు దేవుడు అక్కడ. మరి అంత ప్రవక్తనే అక్కడ చంపేస్తున్నాను అన్నప్పుడు మరి మనల్ని తప్పులు చేసుకుపోతున్నాము, మనల్ని ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియకుండా ఉంది. మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో మనకు తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేను చంపేస్తాడు, అక్కడే సమాధి కూడా కనబడకుండా చేసేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేను ఒక దేవుడిగా కొలుస్తాడు కాబట్టి ఆయన సమాధి కూడా కొలుస్తాడని దేవుడి సమాధి కూడా కనబడకుండా చేసేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మనం ఏ పని కూడా చేయకూడదు, ఏ మాట కూడా మాట్లాడకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. చాలా ఉగ్రుడైన దేవుడు, అగ్నిహోత్రుడు, భయంకర ఆకారుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, అన్యదేవతలను అనుసరింపక ఉండేలా ఈ స్థలము తమకు నిశ్చయముగా ఉన్నటికే పూర్వకాలంలో నేను మీ పితరులకు ఇచ్చిన దేశము మిమ్మల్ని కాపురం ఉంచేదాన్ని. ఇదిగో అబద్ధపు మాటలు మీరు నమ్ముకొనిచున్నారు. ఎందుకంటే చెప్పుడు కొట్టు మాటలు మనం వింటున్నాం. చెప్పుడు కొట్టు మాటలు వినకూడదు. ఇక్కడ ఒక మాట మాట్లాడితే చివరికి వెళ్ళేటప్పుడు ఇంకో మాటగా మారిపోతుంది. నీ నాలిక ఎందుకు దుబ్బు లేని నాలిక కాబట్టి ఏదైనా మాట్లాడుతుంది, కుటుంబాన్ని విడదీసేస్తుంది, నరకాన్ని దూషిస్తుంది ఈ నాలిక. అందుకే చెప్పుడు కొట్టు మాటలు ఆలకించకూడదు. అందుకే దేవుడు శ్రమిస్తున్నాడు. ఇదిగో అబద్ధపు మాటలు మీరు నమ్ముకొనిచున్నారు, అవి మీకు నిశాప్రయోజనం. ఈ దేవి మీరు జారచోర క్రియలు నరహత్య చేయించు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలకు ధూపం వేయించు, మీరు ఎరగిన దేవతలను అనుసరించుచున్నారే. అయినా నా నామము పెట్టబడిన ఈ మందిరంలోకి వచ్చి నా సన్నిధిని నిలిచిచు విడుదల నుండి ఉన్నామని మీరు చెప్పుకుంటున్నారు. దేవుని మందిరంలో మనం అన్ని తప్పుడు దేవుడి దగ్గర ఒప్పేసుకున్నాం కదా, అందుకు మన పాపాలన్నీ విడుదలైపోతాయని నువ్వు అనుకుంటున్నాడు.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దేవుని మందిరంలో నా పాపాలన్నీ కడిగేసుకున్నాను, దేవుడి దగ్గర నేను ఒప్పేసుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయినా. అందుకంటున్నాడు, ఏమొచ్చున్నాడు ఇక్కడ, ఈ ఏ క్రియలని జరిపించడానికైనా, ఏ క్రియలు అంటే చెడ్డ కార్యాలు, చెడ్డ పనులు చేసి ఆరంభంలోకి వచ్చి తప్పులు ఒప్పేసుకుంటే కుదరదు కదా. నువ్వు చేసేవన్నీ కూడా తప్పులే. ఆ తప్పులకి నువ్వు ఇక్కడ ఆలయంలో కూర్చొని, ప్రభా నా తప్పులను నేను క్షమించేయండి ప్రభా, ఈ ఆలయానికి వచ్చాను కదా ప్రభా అని ఉన్నంత మాత్రంలో ఆయన కరిగిపోడు. అందుకంటున్నాడు, ఎందుకంటే ఆ అమూల్యమైన రక్తము చేత వెలబెట్టుకుంటున్నాడు. మన శరీరాన్ని ఆత్మను కూడా ఆయన వెలబెట్టుకుంటున్నాడు. అందుకు ఇచ్చిగా తప్పు చేసిన వారిని ఇచ్చాడు దేవుడు. అక్కడ దావీదు మహారాజుకే లేదు, మనకే పాట వారు. ఎందుకంటే ఆయన మెప్పించి ప్రభానికి ఆలయం కడతారని చెప్పి ఆయనకి అన్ని అమలు చేశాను. ఒక ప్రభు పర్మిషన్ ఇచ్చామంటే నేను ఆలయం కట్టేస్తాను ప్రభు అన్నాడు. ఎందుకంటే దేవుడిని మెప్పించి పరలోక రాజ్యాన్ని స్వతంత్రం చేసుకుందాం అనుకున్నాడు. అక్కడ ఆయన కుదరదు కదా, ఎక్కడైనా దేవుడు కానీ పరలోక రాజ్యం దగ్గర కాదు. అందుకే వచ్చినాడు ఇక్కడ. అక్కడ లెక్కలప్ప చెప్పేశారు, మనం చేసేవన్నీ కూడా లెక్కలప్ప చెప్పేయాలి అక్కడ, లేకపోతే కుదరదు ఇక్కడ. అంత దావీదు మహారాజే, దేవుడు ప్రేమించిన దావీదు మహారాజు ఆయన మెప్పించి పరలోక రాజ్యం స్వతంత్రించుకుందాం అనుకుంటాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ చేతులు రక్తపు చేతులు, ఉరియాలో చెప్పుల చేతులు, నువ్వు వాళ్ళకి కట్టి అంతా కోల్పోయావు. నీ కొడుకు సొలొమోను మహారాజు కడతాడు, అవన్నీ అట్టే పెట్టాను. ఇంకా పుట్టలేదు సొలొమోను రాజు, ఎందుకంటే దేవుడే కదా పుట్టించేవాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, ఈ ఏ క్రియలన్నీ జరిపించడానికైనా నేను విడుదల నొందుతుంది. నాదని చాడబడిన ఈ మందిరం నీ దృష్టికి దొంగలుగా అయ్యదా ఆలోచించింది. నేనే ఈ సంగతి కనుగొనిచున్నాను, ఇదే ఏవో వాక్యం. ఎందుకంటే దొంగలకు కాదు ఆలయం. అందుకంటున్నాడు, ఎందుకంటే మన తప్పులు చేసేసి తప్పులు ఒప్పుకునే గృహం కాదు ఇది ఆలయం. ఇది దేవుని శరీరం. ఈ ఆలయమే దేవుని శరీరం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందువలన మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ప్రతి పని కూడా ఏది చేసినా దేవుడిని గుర్తు పెట్టుకొని నడిచినప్పుడు, మనం జాగ్రత్తగా వ్యవహరించినప్పుడే మన కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. అతడు ఫిలిప్పీ నుండి ఎఫెసునకు వర్తమానం పంపి, నేను ఆసియాలో పాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నా మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచితో పూర్ణమైన వినయభావంతో నేను అలాగూ నా ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియదు. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది తన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుకుంటేనో ఇదంతా మీకు తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయినా, అపోస్తులైనా పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ వాక్యం ద్వారా పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అతను మిలాతు నుండి ఎఫెసీకి వర్తమానం పంపి సంఘము పెద్దలను పిలిపించాడు. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా సంఘ పెద్దలతో మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలా నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. నేను మీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను ఎలా నడుచుకుంటున్నానో, నేను ఎలా ప్రవర్తిస్తున్నానో అదంతా మీకు తెలుసు. యూదుల కుట్ర వలన నాకు శోధన సంభవించినను కన్నీళ్లు విడిచిచు. యూదుల కుట్ర వల్ల, ఎందుకంటే పౌలు మీదే కుట్ర పలుకుతున్నారు ఇక్కడ. అందుకొచ్చున్నాడు, శోధనలు సంభవించినను, శోధన వస్తుంది. ప్రతి క్రైస్తవుడికి శోధన లేకపోతే అది క్రైస్తవుడే కాదు, శోధన వస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ శోధన జయించాలి. ప్రార్థన ద్వారా జయించాలి ఆ శోధని, అప్పుడే దేవుడి కార్యం జరిగించగలడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, శోధనలు సంభవించడం కన్నీళ్లు విడిచిచు
పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగో ప్రభుని సేవించుచుంటానో మీకే తెలియదు. ఎలా దేవుడిని ప్రేమిస్తున్నాను, ఎలా దేవుడిని సేవ చేస్తున్నాను, ఇదంతా మీకు తెలుసు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నేను ఎలాగో ప్రభుని సేవించుచుంటానో మీకే తెలియదు. మరియు ప్రయోజనకరమైన ఏది దాచుకొనక బహిరంగముగాను. ఎందుకంటే బహిరంగంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. పౌలు బహిరంగంగా మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, బహిరంగముగా ఎంతటనో మీకు తెలియజేయచ్చు, బోధించు దేవుని ఎంత మారు మనసు పొంది. ఎందుకంటే దేవుడి దగ్గర మారు మనసు పొందాలి, కన్నీరు కాల్చాలి, దేవుడి దగ్గర ఏడవాలి ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మన తప్పులు ఒప్పుకోవాలి, మన పాపాలు ఒప్పుకోవాలి అక్కడ. అందుకంటే నీ బొందులో ప్రాణం ఉన్నప్పుడే దేవుడు క్షమిస్తాడు. బొందు దాటిపోతే ఇంకేం ఉండదు అక్కడ. అందుకే ఆయన ఉంటాడు, ప్రభా నన్ను వెంబడించు అన్నాడు దేవుడు అక్కడ. నా తండ్రిని బాధ పెట్టి వస్తాను అన్నాడు. మృతులు బాధ పెట్టుకొని నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. చచ్చిపోయిన వాడితో సంబంధం లేదు దేవునికి, బ్రతుకున్న వారితోటి సంబంధం ఆయనకి. ఎందుకంటే బ్రతుకున్నప్పుడే మనం మారాలి, మంచిగా మారాలి, మంచిగా జీవించాలి. చచ్చిపోయినప్పుడు ఏముండదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ తర్వాత నువ్వు తప్పులు ఒప్పుకున్నా దేవుడు చల్లగా నుండి వెచ్చగా ఉండగా వెచ్చలు ముఖం మీద వేస్తానన్నాడు దేవుడు అక్కడ. అందువల్ల తర్వాత నువ్వు తప్పులు ఒప్పుకున్నా ప్రయోజనం ఉండదు. ఇక్కడే నువ్వు తప్పులు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, మనస్సాక్షి కత్తించాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఏమంటున్నాడు, మరియు ప్రయోజనకరమైన ఏది దాచుకొనక బహిరంగముగాను ఎంతెంతనో మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎంత మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును క్రీస్తు దేశస్థులకును ఎలాగో సాక్ష్యమిచ్చుచుంటానో ఇదంతా మీకు తెలియదు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ యందు బంధింపబడ్డవాడిని యెరూషలేముకు వెళ్ళుచున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ బంధించబడుతున్నాడు పౌలు. అందుకంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధాత్మ మామూలు కాదు, చాలా. ఎందుకంటే మనలో ఉన్న తప్పులన్నీ బయటకు కక్కించేస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, అక్కడ నాకు ఏమేమి సంభవించిందో తెలియదు కానీ అందుకంటున్నాడు ఇక్కడ, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ యందు బంధింపబడ్డ వాడిని పరిశుద్ధాత్మతో బంధించబడి ఉన్న యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించిందో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుతున్నాడని తెలియదు. ఎందుకంటే మన బంధకాలు, శ్రమలు, బాధలు కూడా పరిశుద్ధాత్మ దేవుడే. మనం ఏదైనా తప్పు చేసినా ఏం చేసినా ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రతి అడుగుడుగుని కూడా దాని ప్రకారంగా మనం పాటించాలి. వాక్య ప్రకారంగా మనం పాటించుకుంటే ఈ లోకంలో జీవించగలం, బ్రతకగలం. ఎందుకంటే అపవాది గర్జించు వారి సంచారం చేస్తుంది. ఎవరిని మిక్కుదురా, ఎవరిని కబరించి వేదరా చూస్తున్నాడు అక్కడ. యేసు ప్రభునే శోధిస్తుంది అక్కడ. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అంటుంది. మనిషి రొట్టె వల్ల కాదు జీవించేది, దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించాలి అన్నాడు దేవుడు అక్కడ. రెండోది అంటుంది, ఈ భూలోకం అంతా నాది, నీకు ఇచ్చేస్తాను, నాకు శాస్త్ర నమస్కారం పడదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నోరు మూసుకొని బయటకు పో అన్నాడు. ఎందుకంటే 3 సార్లు నేను శోధించడానికి అవకాశం ఇస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. భూలోకము దాది కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, భూలోకము, పరలోకము, పాతాళ లోకము. ఎందుకంటే దేవుడు ఆయన సాతాన్ని పాతాళ లోకాన్ని తొక్కేశాడు. ఆయన సిలువలో మరణిస్తూ పాతాళ లోకంలో తొక్కేశాడు ఆయన అపవాదిని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సిలువ ఎక్కేటప్పుడు కూడా నువ్వు సిలువ ఎక్కలేవు, నువ్వు సిలువ ఎక్కలేవు, నువ్వు సిలువ ఎక్కలేవు ఉంటుంది అక్కడ. నేను ఎక్కుతున్నాను అన్నాడు దేవుడు అక్కడ. దాని తలకాయ పాము రూపంలో వచ్చిన దాన్ని తలకాయ మీద కాలు పెట్టి తొక్కేస్తున్నాడు దేవుడు అక్కడ. నేను సిలువ ఎక్కుతున్నాను అని చెప్పి. ఎందుకంటే ఆ సిలువ ఎక్కితేనే దాన్ని పాతాళంగా తొక్కియచ్చు. ఎందుకంటే అది చాలా భయంకరమైనది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి భయంకరమైన సాతాను మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా తట్టుకోగలం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన వాక్యం ఎక్కువగా ఉండాలి, దేవుడిలో జీవించాలి. అప్పుడే నువ్వు బలంగా సాతాన్ని జయించగలవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఏమొచ్చినాడు? పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుతున్నాడని తెలియదు.
అయితే దేవుని కృప సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చిన ఎందుకంటే దేవుని కృపకాలంలో మనం ఉన్నాం ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, కృపకాలంలో మనం ఉన్నాం. అందుకంటున్నాడు, ఇది ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ, కృపా సువార్త. ఎందుకంటే వాక్యం కృపా సువార్త, ఎందుకంటే కృపతో కూడిన వాక్యం ఇది. అందుకంటున్నాడు, సాక్ష్యం ఇచ్చిన ఎందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచయం తుదిముట్టు పోవాలని నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనది నేర్చుకుంటలేదు. ఎందుకంటే నా ప్రాణం గురించి నేను ఆలోచించడం లేదు, దేవుని వాక్యం చెప్పడం గురించి నేను ఆలోచిస్తున్నాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించు నేను మీ మధ్యను సంచరించుచుంటాను. దేవుని వాక్యం చెబుతూ మీ మధ్యలో నేను సంచరిస్తున్నాను. మీలో ఎవరిని ఇక మీద నా ముఖం చూడాలని నాకు ఇప్పుడు తెలియదు. కాబట్టి మీలో ఎవరు నాశనం విషయమేనను నేను దోషిని కానీ నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. అందుకంటున్నాడు, ప్రార్థన వాక్యం లేకపోతే నశించిపోతాం, ఎందుకు పనికి లేకుండా పోతాం. అందుకు ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మనం నడుచుకోవాలి, మనం ప్రవర్తించాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే మన వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అంతా మంచిగా మనం చేసుకుంటున్నప్పుడు ఇతరులు మనకి బాధ పెట్టే విషయం మనకు ఉండకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ ప్రేమ దేవుని చూపించాలి, అది దేవుని ప్రేమను బట్టి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఏమొచ్చున్నాడు ఇక్కడ, ఇక మీద నా ముఖంలో చూడాలని నాకు ఇప్పుడు తెలియదు. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమేను నేను దోషిని కాలని నేడు మీకు సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలవకుండా నేనేమీ దోచుకోలేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా మీకు చెప్పాను నేను. అందుకే దేవుడు మాట్లాడుతూ నేను ఏది దాచుకోలేదు, ప్రతిదీ కూడా నేను చెప్పాను మీకు. అందుకంటే దేవుడు తన స్వరంతో నుంచి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మను మరి దేని ఎంత అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్తు మంది గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సంఘం గురించి ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అందుకంటున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తాను సంఘం గురించి. సంఘంలో ఎలాంటి ఫాల్ట్ ఉండకూడదు, ఎలాంటి సమస్య ఉండకూడదు ప్రభా. ఏ సాధారణ నా సంఘంలో దూరడానికి అధికారం లేదు ప్రభా. ప్రశాంతంగా ఉండాలి తండ్రి, ప్రతిదీ కూడా అని చెప్పి ఎప్పుడూ కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. సంఘం గురించి సంఘం చుట్టూ అగ్నికంచి వెళ్ళాను ప్రభా. ఈ అగ్నికంచి లేకపోతే నా సంఘం బాగుండదు. అందుకు అగ్నికంచి వెళ్ళాను ప్రభా. ఈ ఆశీర్వాదాలు ఇప్పటి ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చు, ప్రాబ్లం తీర్చు. ఒక్కోసారి తప్పులు జరుగుతుంటాయి, అవి కూడా క్షమించే దేవుడు కదా తండ్రి. నా సంఘంలో వాళ్ళు తప్పులు చేసినా క్షమిస్తావు నాకు తెలుసు. క్షమించే దేవుడు నువ్వు. క్షమించి నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి మంచి జరిగేలా చూడు. నువ్వే జరిగించే దేవుడు కాబట్టి అంతా మంచి జరిగేలా చూడండి ప్రభా. ఆశీర్వాదాలు పడ్డాయి. ఎప్పుడు ప్రతిరోజు కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను నా సంఘం గురించి. వారికి ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి ప్రభా. ఏ తప్పిదమన్నా క్షమించండి ప్రభా, క్షమించండి. ఏ తప్పిదమన్నా క్షమించమని అడుగుతున్నాను తండ్రి. నేను నువ్వే కార్యం జరిగించే దేవుడు. ప్రతి కుటుంబాలు ప్రేమ కలిగి ఉండాలి, కానీ మనసులో కలత చెందకూడదు, వేదన చెందకూడదు. ప్రేమ కలిగి ఉండాలి, అది నువ్వు ఇవ్వాలి ప్రభా. ప్రతి ఒక్కరి మనసుకి కూడా సంతోషాలు ఇవ్వని అడుగుతున్నాను, శాంతి ఇవ్వని అడుగుతున్నాను ప్రభా. నువ్వే కార్యం జరిగించు. ఎవరికి ఏ లోటుగా ఉన్నదో అది నువ్వు తీర్చండి ప్రభా. ఆ లోటుని తీర్చే దేవుడు నువ్వే, కానీ ఎవరు కాదు తండ్రి. మంచిగా అందుకే దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఏనాడు కూడా మంచిగా జరుగుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, దేవుడు తన స్వరంతో ఇచ్చి సంపాదించిన తన సంఘముని కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని ఎంత అధ్యక్షులుగా ఉంచారు. ఆ యావత్తు మంది గురించి మీ వంటకుని గురించి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియదు. వారు మందను కనికరింపని మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలికే మనుషులు మీలో బయలుదేరుతున్నారు. చాలా మంది వంకర మాటలు మాట్లాడతారు. అవన్నీ పట్టించుకోకూడదు దేని గురించి కూడా, ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కావున నేను 3 సంవత్సరములు రాత్రి బరులు కన్నీళ్ళు ఉంచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెబుతారని మీరు జ్ఞాపకం చేసుకుని మెలుగుగా ఉంటాడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యములకు మిమ్మల్ని అప్పగించుచున్నాను.
ఆయన మీకు క్షేమమును కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడే వారందరిలో సమస్తం అనుగ్రహించుటకును సత్యవంతుడు. ఎవరు ఎండేళ్ళు బంగారమైన వస్త్రములను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఇక చేతుల మీదుగా ఉండకుండా వారిని చంపివేయడానికి కేకలు వేసి వారి కేకలు వేయించుతామా? కష్టపడినవని మీకే తెలియదు. మీరు ఎలాగో ప్రయాసపడి బలహీనను సవరించుకోవాలని పుచ్చుకున్నది కంటే ఇచ్చుట ధన్యత అని ప్రభువుని యేసు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతానని చెప్పాను. అతను ఇలాగ చెప్పి మోకాళ్ళలోని వారందరితో ప్రార్థన చేశారు. అప్పుడు వారందరూ చాలా ఏడ్చింది. మీరు ఇక వేట నా ముఖం చూడరని అతను చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించు పౌలు మెడ మీద పడి అతను బుద్ధి పెట్టుకొని వారు వాడవారు సాగరంతే. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ప్రేమ కావాలి మనందరికీ కూడా. ఆ ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలి. కోపం మనకు ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, నోటంటే తప్పుగా మాట్లాడకూడదు, తప్పుగా ఇతరుల గురించి మాట్లాడకూడదు. అందువల్ల మీ అందరినీ నేను క్షమించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని కూడా సంఘాన్ని అందరినీ కూడా దేవుడు క్షమిస్తున్నాడు. అంతా మంచిగా ప్రేమ కలిగి ఉండాలి. సువార్త అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు? ఇక్కడ 31 చూడండి. అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారు కుమారులే ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొచ్చున్నారు. మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయండి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిష్యులు మీరు ఎలాగో తప్పించుకుందరు? అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే సర్పములారా, సర్ప సంతానమా, ఎందుకంటే సాధారణ బిడ్డలారా అంటున్నాడు దేవుడు ఇక్కడ. నరక శిష్యును మీరు ఎలాగో తప్పించుకుందరు. అందుకంటున్నాడు మన శిక్ష అనుభవించక తప్పదు. అందుకంటున్నాడు. అందుచేత ఇదిగో నేను మీ ఎందుకు ప్రవక్తలను, జ్ఞానులను, సోదరులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణంలో తరుగుదురు. నీతిమంతుడైన ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తము మీ మీదకు వచ్చింది. అందుకంటున్నాడు ఇక్కడ. కయ్యను ఏబేలు కూడా ఆదాముకు అవ్వక పుట్టారు. అప్పుడు కయ్యను వ్యవసాయ పంట పండించాడు. ఏబేలేమో గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనకున్న పిల్లలందరూ ఒక ఉద్యోగమే చేయరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగం చేసుకుంటారు. అలాగే ఇతను వ్యవసాయ పంట పండిస్తున్నాడు. కయ్యను పొలంలోనే అమ్మేస్తాడు బస్తాలన్నీ కూడా. ఆ చెత్త చుట్టూ ఉంటుంది కదా, మురిసింది. ఆ చెత్త తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టాడు. దేవుడు కాలుతో దాన్ని పట్టుకుపో అన్నాడు దేవుడు అక్కడ. ఇది కూడా పట్టుకుపోయి అమ్ముకో అన్నాడు అక్కడ. అప్పుడు ఏబేలు తన గొర్రెల మందలో అందులో గొర్రెల పిల్లలు తీసుకొచ్చి దూప నైవేద్యాలు వేసేటప్పటికల్లా దేవుడు ఆగ్రహించాడు ఎంతో ఇష్టపూర్వకంగా. ఎందుకంటే దేవుడికి సమర్పించినప్పుడు మనస్ఫూర్తిగా సమర్పించాలి. అటు ఇటు ఉండకూడదు, అటు ఇటు ఆలోచించకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ దూప నైవేద్యాలు వేసినప్పుడు అర్పణ తీసుకున్నప్పుడు ఏబేలిది. అప్పుడు కయ్యను అంటాడు, నా తమ్ముడు అర్పణ తీసుకున్నావు, నా అర్పణ తీసుకోలేదు, తమ్ముడి మీద పడి చంపేస్తాడు ఏబేలు. అప్పటి నుంచే మొదలైపోతుంది. ఎప్పుడైతే చంపేస్తాడో ఆ రక్తము దేవుడి సింహాసనాన్ని గజగజ వినిపింపచేస్తాడు. ఎందుకంటే ఒక ప్రవక్త ఏబేలు. అందువల్ల ఆ దేవుడి సింహాసనం గజగజ వినిపింపచేస్తాడు. కయ్యను నీ తమ్ముడు ఎక్కడా? నా తమ్ముడికి నువ్వు కావించావా? నువ్వు దేశం వరకే తింటావు అన్నాడు. ఎవడు చంపుతాడో వాడు శాపగ్రస్తుడు అవుతాడు అన్నాడు ఇక్కడ. అలాగే చక్రీయ రక్తం కూడా చింతించబడింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీతిమంతుడైన ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయముల మధ్య మీరు చంపిన బరకీ కుమారుడు చక్రీయ రక్తం వరకు భూమి మీద చింతింపబడిన నీతిమంతుల రక్తమంతా మీ మీదకు వచ్చింది. నీతిమంతుల రక్తం అంతా కూడా నీ మీదకు వచ్చినట్టున్నాడు. ఇవన్నీ ఈ తరమ వారి మీదకి వచ్చినని నీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. యెరూషలేమా, ప్రవక్తను చంపుచున్నా నీ ఎందుకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండేదానా? ఎందుకంటే ప్రభు అక్కడే సిలువలో మరణించాడు. ప్రతి సేవకుడిని చంపేస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు శ్రమిస్తున్నాడు ఇక్కడ. రాళ్లతో కొట్టుచున్న ఉండేదానా,
కోడి తన పిల్లలు రెక్కల కిందకి ఎలాగో చేర్చుకోవడం, అలాగే నేను మీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఇంటిని కానీ మీరు వదలకపోతే ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడ్డ కాకని మీరు చెప్పు వరకు నన్ను చూడాలని మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే దేవుల్లో మనకు బలంగా ఉన్న వచ్చిన ఆయన సన్నిధిలో మన కన్నీటి కార్చలు వచ్చిన ఆయన సన్నిధిలో చేర్చుకొని వచ్చిన దేవుడే మనకంతా మంచిగా చేస్తాడు. ఎందుకంటున్నాడు నీతిమంతుని ప్రార్థన, ఎందుకంటే ఆయన చెవులు పెట్టి ఆలకిస్తాడు. కీడు తలపెట్టే వారి వైపు దేవుడి కన్నులెత్తి కూడా చూడాలంటున్నాడు. ఎందుకంటే నీకు మంచిగా ఉంటే మంచి చేయి, లేదనుకుంటే మాత్రం నీవు నోరు మూసుకుని లేకపోతే కీడు మాత్రం తలపెట్టకూడదు ఎవరికి కూడా. అందుకే అప్పుడే దేవుడు ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు బిడ్డలకు దేవుడు పరిశుభ్రంగా